దేవుడా, ఈ తలుపు క్లోజ్ చేసింది. దేవుడా, ఒక్కసారి తలుపు తెరుచుకుంటే చాలు. ఎక్కడ మాయమైపోయిందిరా ఇది? వెతకడదండి. బాయ్ బాయ్, అదిగో అక్కడుంది. రే, ఇటు నుంచి రండి, రండి. అదిగో అక్కడ పరిగెడుతుంది. ఆగో. ఎందుకు పరిగెడుతున్నారా మీరు? ఎక్కడికి వెళ్తున్నారు? చేప వల్ల వచ్చి జారిపోయింది. చేప జారిపోయిందా? నా ఉద్దేశం ఆ పోరి పారిపోయింది. అమ్మాయి ఎక్కడికి పారిపోయింది? బాయ్ అదిగో అటువైపు వెళ్ళింది. ఒరేయ్, ఒక ఆడదాన్ని ఆపలేకపోయారా మీరు? పదండి, వెతుకుదాం. పదండి పదండి. ఏదిరా? బాయ్, ఆ సౌండ్ ఇటువైపు నుంచి వచ్చింది. చెప్పడం కాదురా, వెతుకో. వెతుకుతాం భాయ్. ఎంతో కష్టంగా చేతికి చిక్కింది. మొత్తం పాడు చేశారా మీరు? భాయ్, నువ్వు టెన్షన్ పడుకో, దాన్ని మేము వెతికి పట్టుకుంటాం. ఒక పని చేయండి, అందరూ తలో చోట వెతకండి. నువ్వు అటు చూడు, వెళ్ళు. ఏం చేయాలి? ఇక్కడి నుంచి ఎలా తప్పించుకోవాలి? బయటికి వెళ్ళడానికి అన్ని దారులు మూసుకుపోయి ఏదో ఒక విధంగా పారిపోయినా ఈ రౌడీలు నన్ను పట్టుకుంటారు. కానీ ఇప్పుడు పారిపోవడం తప్ప వేరే దారి లేదు. నేను ఇక్కడ ఉన్నానని ఎవరికీ తెలియదు కదా. నన్ను వెతుక్కుంటూ ఎవరు ఇక్కడికి రారు. నేను నా మొబైల్ గురించి మర్చిపోయాను. ఆయనకి ఫోన్ చేసి చెప్తాను, ఆయన ఖచ్చితంగా కాపాడడానికి వస్తారు. ఏమైందిరా? పోరి దొరికిందా? లేదు భాయ్, కానీ భాయ్ నువ్వేం టెన్షన్ పడకు. ఎందుకంటే ఇక్కడ నుంచి బయటకు వెళ్లే దారి కేవలం మాకు మాత్రమే తెలుసు. అది ఇక్కడ నుంచి తప్పించుకోలేదు. ఈ రౌడీలు ఇక్కడే ఉన్నారు, అవతలికి వెళ్ళటం లేదు. ఎక్కడికి వెళ్తుందిరా? ఇక్కడే ఎక్కడ ఉంటుంది. నువ్వు ఒక పని చేయి, నువ్వు అక్కడ ఎత్తుకు, నువ్వు ఇటు చూడరా. భగవంతుడా, వీళ్ళను చూడకుండా ఉండాలి. సార్, మీకు మీ పెళ్లి సంగీత్లో ఎలా అనిపిస్తుంది? చాలా మంచిగా అనిపిస్తుంది. డాన్స్ చేయాలని ఫీలింగ్ కలుగుతుంది. సంగీత్ ఫంక్షన్ కాబట్టి సంగీత్ డాన్స్ చేస్తాంగా. అండ్ ఐ థింక్ హీస్ ఫీలింగ్ టూ గుడ్. అండ్ యు నో, ఎవరినైతే మనం లవ్ చేస్తామో వాళ్ళతోనే పెళ్లి జరిగితే అంతకంటే సంతోషం ఇంకే ఉంటుంది. రైట్ అవి? మ్యామ్, సార్ కంటే ఎక్కువ మీరే సంతోషపడుతున్నారు. ఓ ఎస్, 100%. నాకైతే నా కళ నెరవేరినట్టు అనుకోండి. కానీ ఇందుకోసం కాదు, ఈయన ఒక రాక్ స్టార్ అని, నేను స్టార్ వైఫ్ అవుతున్నానని. ఎందుకంటే నేను ఎప్పుడూ అనుకునేదాన్ని, నేను అలాంటి వాడిని పెళ్లి చేసుకుంటాను, ఎవరైతే నన్ను బాగా ప్రేమిస్తారో అతన్ని. అండ్ ఐ థింక్ అభి కన్నా ఎక్కువగా నన్ను ఇంకెవరూ లవ్ చేయలేరు. మేడం, మీ పెళ్లి డేట్ ఎప్పుడు ఫిక్స్ చేశారు? ఎలాగైతే మీకు సంగీత్ గురించి సర్ప్రైజింగ్ గా తెలిసిందో అలాగే పెళ్లి గురించి కూడా తెలుస్తుందిలేండి. మేడం, మీరు ఢిల్లీలో ఉంటే మీ పెళ్లి ముంబైలో జరుగుతుందా లేక ఢిల్లీలోనా? పెళ్లి అక్కడే జరుగుతుంది, ఎక్కడైతే అభి నేను కలిసాను. మ్యామ్, మీ డ్రెస్ చాలా ప్రిటీగా ఉంది. డిజైనర్ ఎవరు? ఓ, థ్యాంక్ యూ సో మచ్. రమేష్ మల్హోత్రా. వావ్, రమేష్ మల్హోత్రా, దాట్స్ గుడ్. నా శారీ కూడా డిజైనర్ శారీనే. డిజైనర్ ఎవరంటే నితీష్ మల్హోత్రా. నితీష్ మల్హోత్రానా? రమేష్ మల్హోత్రాకి చిన్న తమ్ముడు. మార్కెట్ లోకి ఇప్పుడే కొత్తగా వచ్చాడులే, త్వరగా పాపులర్ అయిపోతాడు తను. అలాగే నేను ఈ జ్యువెలరీ టీసీబీ నుంచి తెప్పించాను, అండ్ శాండిల్స్ పారిస్ నుంచి. మ్యామ్, కుడ్ యూ ప్లీజ్ పోజెస్? యా ష్యూర్. చాలా చక్కగా ఉన్నారు కదా అభి తనుల జంట. యునో, ఇలాంటి జంటని దేవుడు 100 సంవత్సరాలకి ఒక్కసారి సృష్టిస్తాడంట. ఈ రోజే తెలిసింది నాకు, అప్పుడప్పుడు దేవుడు కూడా తప్పులు చేస్తుంటాడని. కానీ అక్క, ఇప్పుడు మనుషులు తన తప్పుల్ని సర్దిద్దుకోగలిగినప్పుడు మరి దేవుడు ఎందుకు దిద్దుకోడు? మీ మాటలకి మీనింగ్ అర్థం అవ్వలేదు నాకు. మీకు అర్థం అవ్వాల్సిన అవసరం లేదు. మీరు వెళ్ళండి, వెళ్ళి మీ అమ్మాయికి దిష్టి తీయండి. వెళ్ళండి వెళ్ళండి. అయ్యో ఆంటీ, మీరు ఇక్కడేం చేస్తున్నారు? రండి, మీకు ఒక స్పెషల్ పర్సన్ ని పరిచయం చేస్తాను. యా యా, ఎక్స్క్యూజ్ ఎక్స్క్యూజ్ మీ. ఎక్స్క్యూజ్ మీ. హలో ఆంటీ. హలో, నేను మీకు తెలుసా? ఏం చెప్పను?
నేను మీకు తెలియదు కానీ మీకు ఒక మనవడు పుట్టబోతున్నాడు కదా, నేను వాడికి నా మాటలకు అర్థం ఏంటంటే నాకిక్కడ మిగతా వాళ్ళందరూ బాగా తెలుసు. నిఖిల్ సూద్. ఇతనికి జోక్స్ వేయడం అంటే చాలా ఇష్టం ఆంటీ. నేను మిగతా వాళ్ళు కూడా పరిచయం చేస్తాను, పద. ఓకే ఆంటీ, మీరు క్యారీ ఆన్ అండ్ నేను వెళ్తాను. అయ్యా ప్లీజ్ ఎక్స్క్యూజ్ మీ. అరే దిస్ ఈస్ టూ మచ్. ఫంక్షన్ స్టార్ట్ అయ్యి చాలాసేపు అయింది, నిక్కు ఇంతవరకు రాలేదు. ఏం చేయను, తన ఫోన్ కూడా కలవట్లేదు. ప్రవీణ్ అడుగుతాను, బహుశా వాడికి తెలిసే ఉంటుంది నిక్కు ఎక్కడుందో. నాకు అసలేమీ అర్థం కావట్లేదు. ఆ సంగీత్కి వెళ్ళడం అస్సలు ఇష్టం లేదు. ఆలియా తన్నుల మొహాలు చూస్తే నాకు ఇంకా కోపం వచ్చేస్తుంది. ఒకవేళ నా వల్ల ఏదైనా తప్పు జరిగితే అప్పుడు అభి నన్ను తిడతాడు. అలా తలుచుకున్నాను, ఇలా ఫోన్ చేశాడు. ఇప్పుడు కోపడతాడు నేను ఇంతవరకు ఎందుకు రాలేదని. హలో ప్రవీణ్, అది నిక్కు ఎక్కడుందో నీకు తెలుసా? ఫంక్షన్కి వస్తా అని చెప్పింది, ఇప్పటిదాకా రాలేదు. నో, నాకు తెలీదు. అవునా? నాకేం అర్థం కావట్లేదు. కానీ నాకు అంతా అర్థమైంది. ఇంకా నీ మీద కోపం కూడా వస్తుంది. ఇప్పుడు నేనేం చేశాను? అంటే నువ్వు నీ సంగీత్ ఫంక్షన్ రోజు నాకు ఫోన్ చేస్తున్నావు, కానీ నిగిత గురించి అడుగుతున్నావు. నిగిత ఎందుకు రాలేదు అనే దాని గురించి నీకు దిగులుంది, కానీ నేను నీ ఫంక్షన్కి వచ్చినా రాకపోయినా దాని గురించి ఎలాంటి పట్టింపు లేదు. అంటే ఇప్పుడు నిగిత నీ లైఫ్ లో ఎక్కువ ఇంపార్టెంట్ అయిపోయింది, రైట్? అరే ప్రవీణ్, నేను నిన్ను ఎందుకు అడగలేదంటే నాకు తెలుసు నువ్వు ఖచ్చితంగా వస్తావని. ఒకవేళ నువ్వు రాకపోతే నేను నిన్ను వదులుతానే ఏంటి? అరే యార్, మన కెమిస్ట్రీ సపరేట్, ఇంకా ఫార్మాలిటీస్ ఏంటి? నిగిత నేను ఇన్వైట్ చేశాను కాబట్టి తను వస్తా అని చెప్పింది, ఇప్పటిదాకా రాలేదు. ఒకవేళ తను నాతో అబద్ధం చెప్పుంటుందా? అయినా నువ్వెంత టెన్షన్ ఎందుకు పడుతున్నావు? అరే నీ ఫ్యామిలీ నీ పక్కనుంది, తను ఇప్పుడు నీ కాబోయే భార్య తను నీ పక్కనుంది, ఇంకా నీ బెస్ట్ ఫ్రెండ్ ప్రవీణ్ ని నేను కూడా వస్తున్నాను. ఇక మా అందరినీ వదిలేసి నువ్వు నిగిత గురించి ఎందుకు ఆలోచిస్తున్నావు? చాలు చాలా తీసుకున్నారు. నువ్వు క్లిక్ చేయించుకో. వావ్ మ్యామ్, మీ పిక్చర్స్ మైండ్ బ్లోయింగ్. ఇప్పుడు కొన్ని స్నాప్స్ అభిసార్ తో కూడా తీసుకుంటే ఇంకా బెటర్ గా ఉంటుంది. ఒకవేళ డాన్స్ చేస్తున్న పిక్స్ ఉంటే గనుక రేపు ఫ్రంట్ పేజ్ లో ప్రింట్ చేస్తాం. యా ష్యూర్, వై నాట్. అభి అభి ఎక్స్క్యూజ్ మీ. అంటే నీ ఉద్దేశం ఏంటి? నన్నెందుకు అడుగుతున్నావు? అది నీ మనసును అడుగు. నీ లైఫ్ లో ఎంత ఇంపార్టెంట్ రోజున తనతో నీకు పెళ్లి జరగబోతుంది, తను నీకు తోడుగా ఉంది. మరి నీకు నిగిత తోడు ఎందుకు కావాలి? నువ్వు తను మీద దృష్టి పెట్టు, నీ ఫంక్షన్ మీద దృష్టి పెట్టు. నిగిత ఎందుకు రాలేదని ఆలోచించకు. ఏం తనతో నీ డ్రెస్ సెలెక్ట్ చేయించుకోవాలా ఏంటి? అరే నేను డ్రెస్ ఆల్రెడీ వేసుకున్నాను. అయితే తనతో సంగీత్ డెకరేషన్ చేయించుకోవాలా? అది ఆల్రెడీ అయిపోయిందిరా బాబు. ఓ మై ఫ్రెండ్, మరి నువ్వు ఇంకా ఎందుకు తన కోసం వెయిట్ చేస్తున్నావు? ఈ పనులన్నింటి కోసమేగా నువ్వు ఎప్పుడు తన్ని పిలిచేది. ఇప్పుడు ఈ పనులన్నీ అయిపోయాయిగా. అరే నువ్వు వెళ్ళు, నీ ఫంక్షన్ ని అటెండ్ చెయ్యి, ఎంజాయ్ చెయ్యి. నిగిత కోసం వెయిట్ చేయొద్దు. అలాంటి అమ్మాయిల కోసం నీ టైం వేస్ట్ చేసుకోవద్దు. నాకు ఇలా ఎందుకు అనిపిస్తుంది, ఒకవేళ నిగిత రాకపోతే నువ్వు నీ సంగీత్ జరుపుకోవేమోనని. అభి వాట్ ఈస్ దిస్? నేను అక్కడ మీడియాని ఒంటరిగా హ్యాండిల్ చేస్తుంటే నువ్వు ఇక్కడ ఫోన్ లో మాట్లాడుతున్నావా? నేను 2 minutes లో వస్తాను. నో 2 minutes. ఇప్పుడే ఫోన్ పెట్టేసి నాతో వచ్చేసి. ఓకే ప్రవీణ్, నువ్వు ఇక్కడికి రా, వచ్చిన తర్వాత మాట్లాడుకుందాం. ఓకే నేను వస్తానులే. యూనో మీడియా వాళ్ళు ఏమన్నారు? ఒకవేళ మనం కలిసి డాన్స్ చేస్తున్న ఫోటోస్ తీయించుకున్నామంటే రేపు అవి ఫ్రంట్ పేజ్ లో వస్తాయంట. నేను అందంగా ఉన్నానా? లెట్స్ గో. కమ్ ఆన్ అభి, లెట్స్ డాన్స్. నో, తను నాకు డాన్స్ చేయాలని ఇంట్రెస్ట్ లేదు. అభి ఈ రోజు మన సంగీత్, ఈ రోజు మనం ఇద్దరం కలిసి డాన్స్ చేయడం పద్ధతి కూడా, ప్లీజ్. కానీ ఇప్పుడు చేయకపోతే ఏమవుతుంది? ఏమైందన్నయ్య? చూడాలియా, ఈ రోజు మా సంగీత్ అని నేను అభిని డాన్స్ చేద్దాం రమ్మంటే తను రావడం లేదు. ఇది చాలా తప్పు కదన్నయ్య. నువ్వు డాన్స్ చేసి తీరాల్సిందే. ఇప్పుడు సంగీత్ ఫంక్షన్ రోజున నువ్వు డాన్స్ చేయకపోతే ఎప్పుడు చేస్తావు? అది కాక గెస్ట్లు అందరూ ఇక్కడికి వచ్చేసారు, నిన్ను పర్ఫార్మ్ చేస్తుండగా చూడాలనుకుంటున్నారు. ఆలియా, కానీ ఇప్పుడు నాకు డాన్స్ చేసే మూడ్ లేదు. అలా అంటే ఎలానియా? ఇదిగో చూడనియా, నువ్వు నీ మూడికి గట్టిగా వార్నింగ్ ఇచ్చి చెప్పు, లైఫ్ లో సంగీత్ ఒకేసారి జరుగుతుందని. సో ఈ రోజు పనులు దాని ఇష్ట ప్రకారం కాదు, నీ ఇష్ట ప్రకారం జరగాలి. నీ మూడికి ఆ విషయం చెప్పు, ఓకే? అండ్ వేరే వాళ్ళ కోసం కాకపోయినా అట్లీస్ట్ నా కోసం పర్ఫార్మ్ చేయనియా, ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. అభి, నీ మూడ్ బాలేదని నువ్వు మా మూడ్స్ కూడా పాడు చేయకూడదు కదా. కమ్ ఆన్. ఓకే, 1 second. లెట్స్ గో. ఆల్ ది బెస్ట్.
వీళ్ళందరూ ఇక్కడే ఉన్నారు, ఎందుకటి వెళ్ళడం లేదు? ఇక్కడ సిగ్నల్ ఉంది. ఈ తన్నుతో కలిసి డాన్స్ చేయడం అంత అవసరమా? ఇంకా ఈ ప్రజ్ఞ ఇప్పటిదాకా ఎందుకు రాలేదో తెలియడం లేదు. ఈయన ఫోన్ ఎందుకు ఎత్తడం లేదు? నేను ప్రవీణ్ కి ఫోన్ చేస్తాను. ఇప్పుడు తను ఫోన్ చేశాడు కాబట్టి వెళ్ళక తప్పదు. లేదంటే మళ్ళీ ఫోన్ చేసి వదిన మీద కోపం నా మీద చూపిస్తాడు. ఇక నాకైతే వదినతో మాట్లాడడానికి ధైర్యం చాలట్లేదు. మళ్ళీ తనే ఫోన్ చేస్తున్నట్టున్నాడు. వదిన, హలో వదిన, ఐఎమ్ సో సారీ, నేను మార్నింగ్ నుంచి మీకు ఫోన్ చేయలేదు. నాకు ధైర్యం సరిపోలేదు వదిన. ప్రవీణ్, నేను చాలా పెద్ద ప్రమాదంలో ఉన్నాను. ఏమైంది మీకు? మీరు ఎందుకు ఇంత కంగారుగా ఉన్నారు? ప్రవీణ్, కొంతమంది రౌడీలు నన్ను బలవంతంగా ఎత్తుకొని తీసుకొచ్చారు. ఎక్కడికి తీసుకొచ్చారో తెలియడం లేదు. ఏంటి? ఎవరు వాళ్ళు? నాకు తెలియదు ప్రవీణ్, నాకు అసలు ఏమీ తెలియదు. వాళ్ళు మిమ్మల్ని ఎక్కడికి తీసుకెళ్లారు వదినా? ఏమైనా చూసారా మీరు? లేదు ప్రవీణ్, నాకు మాస్క్ లాంటిది ఏదో ముఖం మీద వేసి ఇక్కడికి తీసుకొచ్చారు. కానీ నేను వాళ్ళ మాటలు విన్నాను. ఇదేదో జోగేశ్వరి ఏదో ఫ్యాక్టరీ అంట. జోగేశ్వరి ఫ్యాక్టరీ అంటే మా ఇంటికి దగ్గరే, కానీ ఇక్కడ చాలా ఫ్యాక్టరీస్ ఉన్నాయి. వాళ్ళు మిమ్మల్ని ఏ ఫ్యాక్టరీలోకి తీసుకెళ్లారు? ఏమో తెలియడం లేదు ప్రవీణ్, కానీ నేను ఇక్కడ ఏదో ట్రైన్ శబ్దం విన్నాను. ట్రైన్ సౌండ్ విన్నాను. ఇంకా ఏవో చెక్కలు కట్ చేసే సౌండ్ కూడా కంటిన్యూస్ గా వినిపిస్తోంది. అంటే అది ఆ ప్లేస్ జోగేశ్వరి స్టేషన్ దగ్గర ఉంది. ఇంకా ఆ పక్కనే ఒక వుడ్ కట్ చేసే ఫ్యాక్టరీ కూడా ఉంది. వదిన, ఆ ఫ్యాక్టరీ అయితే నాకు తెలియదు, కానీ మీరు భయపడద్దు, నేను వెతుకుతాను. మీరు ఎక్కడో చోట దాక్కోండి, నేను వెంటనే వచ్చేస్తాను. ప్లీజ్ కాస్త త్వరగా రా ప్రవీణ్. వదిన, నేను కొద్ది నిమిషాల్లో అక్కడికి చేరుకుంటాను. మీరు జస్ట్ మీ మొబైల్తో అక్కడ లొకేషన్ ట్రాక్ చేసి నాకు సెండ్ చేయండి. నేను ఇప్పుడే బయలుదేరుతున్నాను. ప్రజ్ఞ వదిన ఏదో ప్రమాదంలో చిక్కుకుంది. ఇప్పుడు ఫంక్షన్ కూడా ఎండ్ అయిపోతుంది. కానీ నిక్కు ఇప్పటిదాకా ఎందుకు రాలేదు? అయినో తనకి తన్ను అంటే ఇష్టం ఉండదు. మరొకవేళ తనకి రావడం ఇష్టం లేకపోతే నాకు చెప్పుండొచ్చుగా. నిఖిత ఎందుకు రాలేదు దాని మీద దృష్టి పెట్టకు. నాకు ఇలా ఎందుకు అనిపిస్తుంది, ఒకవేళ నిఖిత రాకపోతే నువ్వు నీ సంగీత్ జరుపుకోవా? ప్రవీణ్ ఈజ్ రైట్. నేను నిఖిత కోసం ఎందుకు వెయిట్ చేస్తున్నాను? ఇంకా ఎందుకు నేను తను లేదని నా లైఫ్లో ఇంత ఇంపార్టెంట్ డేని ఎంజాయ్ చేయలేకపోతున్నాను? అంటే నేను తను లేకపోతే నా లైఫ్లో ఏ పని చేయలేనా ఏంటి? నా పట్ల నేనేం చేస్తున్నాను? తన్నుతో డాన్స్ చేస్తున్నాను, కానీ నిఖిత కోసం వెయిట్ చేస్తున్నాను. ఇప్పుడు నేను పెళ్లి చేసుకోవాల్సింది తన్నునే అయినప్పుడు మరి నేను తన్ను కంటే ఎక్కువ నిఖిత గురించి ఎందుకు ఆలోచిస్తున్నాను? ఐఎమ్ సారీ, బాగా నొప్పిగా ఉంది. ఐఎమ్ సారీ, బాగా నొప్పిగా ఉందా తను? ఏంటి నొప్పిగా ఉండదా? నీకు తెలుసా ఎంత నొప్పిగా ఉందో? తను నేనేమైనా కావాలని చేసేనే ఏంటి? తను పొరపాటున తను ఏమైంది? దెబ్బలా తగిలింది నీకు? ఏం కాలేదు మమ్మీ, జస్ట్ అభినా కాల్ తొక్కాడు అంతే. ఓ మై గాడ్, అయ్యూరమ్మా. అరే తను, నీ శాండిల్స్ బానే ఉన్నాయా? ప్యారిస్ నుంచి తెప్పించావు కదా, కొంపదీసి తెగిపోలేదుగా? మళ్ళీ చాలా ఖర్చు అవుతుంది.
ఓ మై గాడ్ ప్లీజ్ ఎవరైనా హెల్ప్ చేయండి ప్లీజ్ త్వరగా ఐస్ ప్యాక్ తీసుకురండి తనకి పెయిన్ గా ఉంది ఆంటీ గారు ఐస్ ప్యాక్ అయితే టైం పడుతుందిగా 1 minute రాబిన్ అభి నేను నీతో చెప్తూనే ఇదిగో కూల్ డ్రింక్ ఇది కూడా చల్లగానే ఉంది నీ కాలు మీద పోయినా కాస్త రిలీఫ్ ఉంటుంది ఎనఫ్ జస్ట్ అభి నా కాలు తొక్కాడు నాకేం బుల్లెట్ తగ్గలేదు నేను ఈ నొప్పిని భరించగలను నువ్వు నాతో రా అభి ఎక్కడికి వెళ్తున్నావే చూసావుగా పట్టుకున్నావు అరే దీని దగ్గర ఫోన్ కూడా ఉంది ఆ ఫోన్ తీసుకోరా ఫోన్ ఇవ్వు. వద్దు వద్దు ఫోన్ ఇవ్వు. చాలా తిప్పలు పెట్టావు నువ్వు మమ్మల్ని మేమెవరమో నీకు తెలియదు అనుకుంటా అరే నెంబర్ 1 గ్యాంగే మాది నెంబర్ 1 నెంబర్ 1 గ్యాంగ్ అయినా నువ్వేమనుకున్నావే మా చేతిలో నుంచి అంత సులభంగా తప్పించుకుందామనేనా ఇప్పుడు చూడు మేము నిన్నేం చేస్తాము ఇప్పుడు నీకు ప్రేమతో చెప్పేది లేదు నీకు మా విశ్వరూపం ఏంటో చూపిస్తావు నిన్ను నెత్తి నుంచి మొదలుపెట్టి కాళ్ళ దాకా ఎలా హింసిస్తామంటే అద్దంలో నీ ముఖం చూసుకోవడానికి కూడా నువ్వు భయపడతావు తెలిసిందా బాయ్ అమ్మాయి దొరికింది ఎక్కడ దొరికింది ఇది బయట కిటికీ దగ్గర ఉంది దీని దగ్గర ఒక ఫోన్ కూడా ఉంది నా డౌట్ ఇది ఎవరికైనా ఫోన్ చేసి ఉంటుందని ఫోన్ ఇటు. ఇదిగో భాయ్ నా కళ్ళ ముందే ఈ తతంగం జరుగుతోంది కానీ నేనేమీ చేయలేకపోతున్నాను ప్రజ్ఞొచ్చుంటే నాకు కొంచెం ఆశైనా ఉండేది ప్రవీణ్ కూడా ఈ పాటికి రావాల్సింది ఎందుకు రాలేదో ఏంటో అయ్యో దేవుడా ఎంత ఒంటరిదాన్ని అయిపోయాను నేను ఇప్పుడేం చెయ్యాలి నేను అక్క నేను ఇందాక నుంచి నీకోసం వెతుకుతున్నాను నువ్వు ఎక్కడున్నావా ఏంటి ఆరోగ్యం బాగానే ఉందిగా ఇప్పటిదాకా బానే ఉంది ఇంకాసేపు అభిని తను పక్కన చూశానంటే అప్పుడు హార్ట్ అటాక్ తప్పకుండా వస్తుంది అక్క కింద ఒక కామెడీ సీన్ జరిగింది ఒకవేళ అది నువ్వు చూసుంటేనా నీ హార్ట్ సంతోషంతో హ్యాపీ హ్యాపీ అని కొట్టుకునేది ఏమైంది తనుకి తనకి మూర్ఛగాని వచ్చిందా ఏంటి కాదు తనకి మూర్ఛ రాలేదు తను పీక తెగిన కోడిలాగా కిలకిలలాడింది అసలేమైందో తెలుసాక నీకు వాళ్ళు డాన్స్ చేసేటప్పుడు సడన్ గా అబ్బి తన్ను కాలిని తొక్కాడు ఇంకే ఉంది తన్నుకి బాగా నొప్పి పుట్టి ఎంతలా అరిచి మొత్తుకుందంటే అది చూస్తుంటే ఆహా నా మనసుకి ఎంత శాంతి కలిగిందో ఎంత హాయిగా ఉందో నేను నీకు మాటల్లో చెప్పలేనక్కా తర్వాత ఏమైంది యాజ్ యూజువల్ వాళ్ళ మమ్మీ హాయ్ నా డాటర్ కి ఏమైంది ఐస్ తీసుకురండి డాక్టర్ ని పిలవండి మెడిసిన్ తీసుకురండి వాళ్ళ మమ్మీ ఓవర్ యాక్షన్ చూసి తను ఇంకా రెచ్చిపోయింది ఊరుకో మమ్మీ దెబ్బే తగిలింది నాకేం బుల్లెట్ తగలలేదు తర్వాత ఏమైంది తను అభిని తీసుకుని బయటకెళ్ళింది ఎక్కడికెళ్ళింది అంటే వాళ్ళిప్పుడు కింద లేరా లేరు ఖచ్చితంగా అభి మీద గొడవ పట్టానికే వెళ్ళుంటుంది నువ్వు నాతో రా ఇందు ఒకవేళ అభిని తను ఏమైనా అందనుకో అప్పుడు మనం తన సంగీతిని పాడు చేసేద్దాం కలిసి పద వెళ్దాం రాక రా పద మేమే కంత్రీలు అనుకున్నాం మాకన్నా పెద్ద కంత్రీ దానిలా ఉన్నావు శిక్ష పడుతుంది ఖచ్చితంగా శిక్ష పడి తీరుతుంది వావ్ భాయ్ నువ్వు గబ్బర్ సింగ్ లాగున్నా బాయ్ సైలెంటే కాదు వైలెంట్ కూడా తీసుకుపదండి దీన్ని నన్ను వదిలిపెట్టండి ఏయ్, నడు. వదలండి. నన్ను వదలండి తిరుగు నన్ను వదలండి వెళ్ళనివ్వండి ఎవరైనా ఉన్నారా ఎవరైనా ఉన్నారా ఇప్పుడు పారిపో చూద్దాం ఎవరైనా ఉన్నారా ప్లీజ్ హెల్ప్ చెప్పానుగా ప్రేమగా కోఆపరేట్ చేసామంటే మనిద్దరికీ మంచిదని కానీ నీకు మాటలతో చెప్తే అర్థం కావట్లేదు కదూ కమాన్ తను ఐఎమ్ సారీ పొరపాటు నీ కాలు మీద నా కాలు పడింది పొరపాటుగానైనా ఎందుకు తొక్కాలి పొరపాటును తొక్కానంటే తొక్కాను ఎందుకు తొక్కానంటే ఏంటి నీ ఉద్దేశం ఓకే నువ్వేం చేస్తున్నావు నీతోటి డాన్స్ చేస్తున్నాను డాన్స్ చేస్తున్నావా అభి నువ్వు జస్ట్ నిలబడ్డావు డాన్స్ నేనే చేస్తున్నాను నువ్వైతే వేరే ఏదో చేస్తున్నావు వేరే ఏదో అంటే డాన్సేగా చేస్తున్నాను ఓకే డాన్స్ చేస్తుంటే మరి నా వైపు ఎందుకు చూడడం లేదు నువ్వు నేను నీ వైపే చూస్తున్నాను అబద్ధం నీ దృష్టి ఇంకెక్కడో ఉంది అభి అది ఒక గెస్ట్ హలో చెప్తున్నారు అప్పుడు నేను కూడా ఆయనకి హలో చెప్పాను
తలుపు దగ్గర ఏగిస్తున్నారు. తలుపు దగ్గర నీ చూపులు అక్కడే ఉన్నాయి. అక్కడ ఎవరున్నారు అభి? అది ప్లీజ్ అభి, అబద్ధం మాత్రం చెప్పొద్దు. నువ్వెన్న అబద్ధాలు చెప్తే నేను అన్ని ప్రశ్నలు వేస్తాను. అంత స్పెషల్ గెస్ట్ ఎవరు రావాల్సింది? ఏ కారణంగా నువ్వు వాళ్ళ గురించి వెయిట్ చేస్తున్నావు? నేను నీ ఎదురుగా ఉన్నానన్న విషయం కూడా మర్చిపోయావు. చెప్పు అభి, స్పెషల్ గెస్ట్లు అందరూ వచ్చేసారు, మరి నువ్వు ఎవరి కోసం వెయిట్ చేస్తున్నావు చెప్పు. పైగా నేను నీ ఎదురుగా ఉన్నాననే విషయం కూడా నువ్వు మర్చిపోయావు. అభి, నేను నిజం వినాలి. నిజమే చెప్పాను. నేను నిఖిత కోసం చూస్తున్నాను.